మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు సరైన మోతాదులో ఉండాలి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కోడిగుడ్డు. కేవలం తక్కువ ధరకే లభించే హై క్వాలిటీ ప్రోటీన్ మాత్రమే కాదు, ఇందులో విటమిన్ డి, B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఇది ఒక సంపూర్ణ ఆహారం. రోజు ఒక గుడ్డు తింటే డాక్టర్కు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సైతం చెబుతుంటారు. అలాంటి బలవర్ధకమైన ఆహారంపై ఇప్పుడు కొన్ని వదంతులు ప్రజలను కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త దావానంలా వ్యాపిస్తోంది. కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందని, పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు వాడే మందులు జనాల ప్రాణాల మీదకు వస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా నైట్రోఫ్యూరాన్ అనే కెమికల్ అవశేషాలు గుడ్లలో ఉంటున్నాయని, ఇవి శరీరంలోకి చేరితే కణితులు ఏర్పడతాయని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సామాన్యుడు గుడ్డు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పౌల్ట్రీ రంగానికి కూడా ఇది పెద్ద దెబ్బగా మారింది. రంగంలోకి దిగిన FSSAI కీలక విషయాలను వెల్లడించింది. ఈ మేరకు స్పష్టమైన వివరణిచ్చింది. ఈ వైరల్ వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది. భారతదేశంలో 2011 నిబంధనల ప్రకారం నైట్రోఫ్యూరాన్ల వంటి యాంటీబయాటిక్స్ను పౌల్ట్రీ పరిశ్రమలో వాడడం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించింది. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలోపు ఏవైనా అవశేషాలు ఉన్నా అవి మనుషులకు ఎలాంటి హాని కలిగించవని తెలిపింది. దేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలోనే అత్యంత కఠినంగా ఉన్నాయని అధికారులు భరోసా ఇచ్చారు. శాస్త్రీయంగా చూస్తే స్వల్పస్థాయి అవశేషాల వల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఏదో ఒక బ్యాచ్లో లేదా ఒక బ్రాండ్లో సమస్య ఉండవచ్చు, కానీ దానిని మొత్తం దేశవ్యాప్త సరఫరా వ్యవస్థకు ఆపాదించడం సరైంది కాదు. ప్రజలు కేవలం గుర్తింపు లేని సోషల్ మీడియా పోస్టులను చూసి భయపడవద్దు. ప్రభుత్వ సంస్థలు విడుదల చేసే అధికారిక హెచ్చరికలు, ప్రకటనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్డు మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇచ్చే ముఖ్యమైన వనరు. అపోహలతో ఆ పోషకాలను దూరం చేసుకోవడం ఆరోగ్యానికే నష్టమని ఆరోగ్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి నిర్భయంగా గుడ్డును మీ ఆహారంలో భాగం చేసుకోండంటూ చెబుతున్నారు.